హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం చేసుకోబోతున్నది చికెన్ దమ్ బిర్యానీ. అందుకోసం హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ కారం, హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి, హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అలాగే ఉప్పు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ బిర్యానీ మసాలా, ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత హాఫ్ లెమన్ జ్యూస్ తీసుకొని అంతా కలుపుకోవాలి. మిక్స్ అయ్యే విధంగా మసాలా అన్నీ చికెన్కి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. అన్నం రైస్ కోసం మనం హాఫ్ కేజీ రైస్ తీసుకొని కడిగి నీళ్లు పోసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత రైస్ కోసం ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని అందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి. మొత్తం హోల్ గరం మసాలా వేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొంచెంసేపు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలా ఉడకబడుతుంది కదా, అప్పుడు బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకొని కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇప్పుడు చూడండి 80% ఉడికింది. ఇలా 80% ఉడికి తర్వాత అన్నం వంపుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకొని అందులో కాయలు వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మగ్గడానికి ఉప్పు వేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. పక్కకు తీసి పెట్టుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. అది మగ్గిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. వేసుకొని కలిపి ఒకసారి 5 మినిట్స్ మూత పెట్టాలి. మూత పెట్టి తీసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. 5 మినిట్స్ కలుపుకొని అందులోకి బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకోవాలి. అవి కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఒక గరిట పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. మూత తీసిన తర్వాత మరి ఒకసారి కలుపుకొని ఇప్పుడు చికెన్ ఉడికిందా లేదా చూసుకోవాలి. చూడండి ఇలా ఉడికిపోయింది. ఉడికిన తర్వాత చికెన్ కొద్దిగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ ఒక లేయర్ వేసుకోవాలి. ఒక లేయర్ వేసుకున్న తర్వాత మరీ చికెన్ వేసుకుంటున్నాను. ఆ చికెన్ వేసుకున్న తర్వాత మరీ మొత్తం ఉన్న అన్నం అంతా వేసుకోవాలి. మనం చేసిన అన్నం అంతా వేసుకొని కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని పిండి తీసుకొని కవర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని దానిపైన బరువుకు రాయి పెట్టుకొని ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో 3 సైడ్లు తిప్పుకుంటూ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చూడండి వేడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇలా చేసుకుంటే ఇక్కడ బయట తినరు, చాలా టేస్టీగా ఉంటుంది.